మాట్లాడేది మనుషులు కాదు, దేవుడే మనతో మాట్లాడుతున్నారన్న వివేచన కలిగి మాట్లాడవలసిన వారిగా, వినవలసిన వారిగా ఇటు మాట్లాడే నాకును వింటున్న మీకును కూడా చాలా అవసరం. వాక్యము రెండంచుల ఖడ్గం. మనం సరి చేసుకోవటానికి, మనల్ని మనం దిద్దుకోవటానికి మనకి ఎంతగానో ఉపయోగపడే మాటలని మన హృదయంలో ముద్రించుకుని ఆ వాక్యం ద్వారా నడవవలసిన బాధ్యత దేవుడు మనకు అందించారు. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుడు మాట్లాడే ప్రతి మాటకి చెవి యొక్కవలసిన వారుగా ఉంటూ ఉన్నారు. ఇక ఈ రోజు అంశము దేవుడు మనకు తెలియజేస్తుంది ఏంటి అంటే, ఈ శరీరాశ, నేత్రాశ, జీవపడమము వలన అసలు అవ్వ ఏ రీతిగా ప్రలోభపడింది అనేది ఆది కాండం నుంచి మనం నేర్చుకున్నాం. మొదటిగా శరీరాశ అనేది అది ఆహారానికి మంచిదని తనకు అనిపించింది. ఆహారానికి మంచిది అని అనిపించిన తర్వాత తన కంటికి అది అందంగా కనిపించింది. అది నేత్రాశిగా ఈ లోకంలోనికి రావటం జరిగింది. ఇక మూడోదిగా జీవపు డమ్మం, అంటే వివేకం ఇచ్చి ఫలముగా అది కనిపించిందంట. అంటే అప్పటి వరకు వాళ్ళకి వివేకం లేదా అంటే, దేవుని బిడ్డలుగా చాలా జ్ఞానవంతులుగా దేవుడు వారిని ప్రత్యేకపరుచుకున్నారు. అది ఎంత ఉన్నతమైన జ్ఞానము అనంటే, ఆదాముకి గాఢ నిద్ర కలగజేసినప్పుడు ఆదాము శరీరంలో నుంచి ఒక ఎముకని తీసి స్త్రీగా నిర్మించి ఆదాము దగ్గరికి తీసుకువెళ్ళి నిలబెట్టిన తర్వాత దేవుడేమి ఆదాముకి చెప్పలేదు, జస్ట్ తీసుకువెళ్ళి నిలబెట్టారు అంతే. తర్వాత ఆదాము చాలా చక్కగా మాట్లాడతాడు. ఏంటి అని అంటే, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరునలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. ఆమేన్. అసలు గాఢ నిద్రలో ఉన్న ఆదాముకి తనలో నుంచి ఒక ఎముక తీయబడినట్టు, తీసిన ఎముక ప్రదేశంలో మాంసము పూడ్చినట్టు తండ్రి అని దేవుడు తెలియచేయలేదే. ఆ స్త్రీని తీసుకువెళ్ళి ఆయన ముందు నిలబెట్టి, ఇదిగో నేను నీలో నుంచి తీశాను, నీ ప్రక్కట ఎముక ఈ స్త్రీ అని దేవుడు చెప్పలేదు. దేవుడు ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను అని చాలా స్పష్టంగా రాయబడి ఉంది. 2వ అధ్యాయము 22వ వచనం ఆది కాండము. ఎక్కడి నుంచి ఈ జ్ఞానము ఆదాము సంపాదించుకోగలిగాడు? ఇది మనం ఆలోచించాలి. దేవుని కంటే కొంచెం తక్కువ అనిగానే దేవుడు మనల్ని చేసుకున్నారండి. ఆయన పిల్లలకి అన్ని విషయాలపైన ఆయన అధికారం ఇచ్చారు. అన్ని విషయాలని వివేచించగలిగే జ్ఞానం ఇచ్చారు. ఆయన చేసే ప్రతిదీ తెలుసుకోగలిగే జ్ఞానవంతులుగా మనల్ని తీర్చిదిద్దారు. ఆయన మనకి ఏది మరుగై ఉంచలేదు. ప్రతి దాన్ని తేట తెల్లంగా మన కళ్ళ ముందు ప్రత్యక్షంగా ఉంచుతున్నారు. ఇక జ్ఞానవంతులు కాకపోవడం ఏముంది? అసలు దేవుడు చేసిన కార్యము గాఢ నిద్రలో ఉన్న ఆదాముకి ఎలా తెలియచేయబడింది అంటే, అప్పటికి వారికి వివేకం లేదా? వారు వివేకము కలిగే ఉన్నారు, దేవుని యొక్క జ్ఞానము కలిగే ఉన్నారు. కానీ అపవాది చెప్పిన మాటకి అవ్వ ఎలా మోసపోయిందో చూడండి. సాక్షాత్తు ఆదాము ఆ మాట పలుకుతున్నప్పుడు ఆదాము పక్కనే అవ్వ నిలబడి ఉంది. ఇక్కడ జరుగుతుంది ప్రతిదీ అవ్వకు తెలుసు, తను చూస్తూనే ఉంది. దేవుని మహా జ్ఞానము, మహా సృష్టిలో ప్రథమ ఫలముగా వీళ్ళు ఉన్నారు. ఈ ఎంత సృష్టిని వాళ్ళ కొరకే దేవుడు చేశారు. భూమి మీద ఎన్ని కోట్ల జాతులైతే జంతువులు, పక్షులు, జలచరాలు ఉన్నావో వాటన్నిటికీ పేర్లు పెట్టింది ఆదామే. భూమి మీద ఉన్న యావత్ సృష్టి జీవజలానికి అతని పేర్లు పెట్టుందంటాడా? కానీ ఆదాము కరెక్ట్ గానే ఉన్నా, ఆదాముకి అప్పగించిన పనిని ఆదాము సక్రమంగా చేసుకుంటూ ఉన్నా, అవ్వ మాత్రం తనకు అప్పగించిన బాధ్యతను మరిచిపోయి ఎప్పుడు వినని ఒక స్వరానికి చెవి యొగ్గి తను అడిగిన ఒకే ఒక్క ప్రశ్నకి, ఇది నిజమా? ఈ చెట్ల ఫలంలో దేన్నైనా దేవుడు మిమ్మల్ని తినొద్దని చెప్పారా అని అడిగితే, ఇక్కడి నుంచి మొదలు ఇది నాకు తెలియని స్వరము, నేను ఎందుకు ఆలకించాలి అని అవ్వ అనుకోకుండా
పరాయి వ్యక్తితో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంది. ప్రయత్నిస్తూ అవును చెప్పారు, తినకూడదన్నారు, ముట్టకూడదన్నారు అని కూడా చెప్పారు. ఎప్పుడైతే కాని మాటని అవ్వ నోటి నుంచి పలికించబడిందో వెంటనే అపవాదికి అవకాశం దొరుకుతుంది. అరే అది మీరు తింటే చనిపోతారని చెప్పింది అబద్ధం. మీరు చనిపోరు, మీరు ఎప్పటికీ చనిపోరు. ఇంకా మీ జీవితంలో ఏం జరుగుద్దంటే మీరు దేవతల వలె మారిపోతారు. దేవతల వలె, దేవదూతలు కాదు, దేవతల వలె. దేవతలు అంటే ఆరాధింపబడేవారు, దేవదూతలు అంటే ఆరాధించేవారు. ఇప్పుడు తిను ఆరాధించబడాలని కోరుకుంటుంది. అసలు భూమి మీద తన భర్త తిను తప్ప ఇంక వేరే మనిషి లేనప్పుడు వీళ్ళని ఎవరు ఆరాధించాలని కోరుకుంటుందో నాకైతే ఇప్పటికీ అర్థం కాదు. దేవుడు చెప్పినట్టు వీరు మాట వినుంటే, దేవుని ఆజ్ఞానుసారంగా వీరు నడుచుండుంటే, దేవుడు చెయ్యాలనుకుంటున్న సృష్టిలో వీరు చాలా శ్రేష్టంగా ఉండి దేవుడు వారికి ఆ గొప్ప ఆధిక్యత ఇచ్చేవారు. కానీ లేని దానిని కావాలని కోరుకోవటంతో, లేని లోటును ఉన్నట్టుగా ఊహించుకోవటంతో అవ్వ తన జీవితంలో ఓడిపోయింది, తన ఒంటరితనంలో ఓడిపోయింది. కాని దానిని వెతకడం మొదలు పెట్టింది. ఆ రీతిగానే జీవపడము అనేది తన జీవితంలోకి తెచ్చిపెట్టుకోవడమే కాకుండా మనందరికీ దానిని మంచి బహుమానంగా అప్పగించేసింది. ఈ శరీరాశ, నేత్రాశ, జీవపడము అనేది మనిషి యొక్క జీవితాన్ని నాశనం చేసేంత వరకు విడిచిపెట్టేదే కాదు. కానీ ఇక్కడ అపవాది అబద్ధం చెప్తూ ఉన్నాడు. అరే మీరు చనిపోరు, ఎట్టి పరిస్థితుల్లోనే మీకు మరణం రానే రాదు, మీరు చనిపోతారని చెప్పింది అబద్ధం అని చాలా చక్కగా చెప్తే, ప్రతిరోజు చల్లపూట దేవునితో మాట్లాడే అవ్వ, దేవుని సహవాసంలో ఉండే అవ్వ దేవుని మాటను వినలేకపోయింది, దేవుడు చెప్పిన మాటను గ్రహించలేకపోయింది. దేవుడు ఏం చెప్పారు? అది తిన్న దినమున మీరు చనిపోతారని చెప్పారు. కానీ ఇక్కడ అపవాది చెప్పే మాట తనకి వినసొంపుగా ఉంటుంది. అరే అది తింటే మీరు చచ్చిపోరు, కానీ మీరు ఆరాధించబడతారు, అది కదా కావాలి, కాబట్టి మీరు దాన్ని తినండి, తప్పేమీ లేదు అని చెప్పి మంచి సలహా ఇచ్చింది. ఆ సలహా అవ్వగారికి చాలా బాగా నచ్చడంతో దేవుడు వద్దు అని చెప్పిన పనిని మంచిగా చేసుకుంటూ వెళ్ళిపోయాను. అయితే ఇప్పుడు ఈ శరీరాశ, నేత్రాశ, జీవకుడంబం అనేది దేవుడి నుంచి వచ్చింది కాదు, ఇది మనందరికీ తెలుసు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో, లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఇవన్నీ లోకానికి సంబంధించిందే. ఈ లోకానికి సంబంధించిన ఈ 3 పాపాలు గనుక మనలో ఉంటే ఖచ్చితంగా మనం దేవుని సంబంధులము కాము అని వాక్యం తేటతెల్లంగా సెలవిస్తూ ఉంది. అదే పత్రికలో 15వ వచనంలో కూడా దేవుడు చెప్తున్నారు, ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపుకుడి, ఎవడనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు, ఎప్పటికీ ఉండదు. అవ్వ జీవితాన్ని బట్టి దేవుడికి ఎన్నో అనుభవాలు వచ్చేసాయి. చాలా స్పష్టంగా తేటతెల్లంగా యుగాంతమందున్న మనకి బుద్ధి కలగటానికి పూర్వీకుల జీవితాలని దృష్టాంతంగా ఉంచి మాట్లాడుతున్నారు. ఇదిగో మీ తల్లి అయినటువంటి అవ్వ చేసిన తప్పిది, ఈ లోకంలో ఉన్నదాన్ని ప్రేమించింది, నేను వద్దు అని చెప్పిన పని చేసింది, కాబట్టి ఇక ఎప్పటికీ నా ప్రేమ తనలో లేదు. ఇప్పుడు తనకి తండ్రి నేను కాదు. యోహాను సువార్తలో మనం చదువుకుంటాం 8వ అధ్యాయం 44వ వచనం. ఈ 44వ వచనంలో వాడు ఆది నుండి అబద్ధికుడు, వాడు నరహంతకుడు, వాడి దురాశలను మన ద్వారా నెరవేర్చుకోవాలనుకుంటున్నాడు. ఆ నెరవేర్చుకోవటానికి మొట్టమొదటి సాధనంగా అవ్వను వాడుకున్నాడు. ఆ అవ్వ ద్వారా ఈ పాపం అనేది మనకి ప్రాప్తిస్తూనే ఉంది.
అవ్వలో ఎలా అయితే తండ్రి ప్రేమ లేకపోయిందో, ఈ రోజు ఈ భూతలో ఏ పాపమైనా మనలో ఏలుబడి చేస్తే మనలో కూడా ఖచ్చితంగా దేవుని ప్రేమ అనేది ఉండనే ఉండదండి. చాలా మంది వాక్యాన్ని బోధిస్తారు కానీ వాక్యానుసారంగా నడవలేరు. చాలా మంది సువార్త ప్రకటిస్తారు కానీ చెప్పిన దానిని ఆచరించలేరు. చాలా మంది బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు, కానీ దాని వల్ల ఉపయోగం ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. వారిలో శరీరాశ ఉంటుంది, నేత్రాశ ఉంటుంది, జీవపుడంబము ఉంటుంది. ఈ మూడాటల కొరకు వారు చాలా ప్రయాస పడుతూనే ఉంటారు. మరి బైబిల్ చదువుతున్నారు కదా, ప్రార్థన చేస్తున్నారు కదా, వీరు దేవుని సంబంధులు అని అనుకోవటానికి వీల్లేదు. చాలా వాక్యం క్లియర్ గా చెప్తుంది. మీరు లోకంలో అయినను, లోకంలో ఉన్న వాటినైనను ప్రేమిస్తే ప్రేమించిన వాడిలో ఎప్పటికీ కూడా తండ్రి ప్రేమ ఉండనే ఉండదు. ఇప్పుడు మూడాటిల్లో ఏదైనా మనలో ఉన్నట్టయితే దేవుని ప్రేమ మనది కాదండి. ప్రేమ అనగా దేవుడే. ఎందుకు అంటే దేవుడు ప్రేమ స్వరూపి. అంతకంటే గొప్ప నిర్వచనం మనం ఎక్కడ చెప్పలేం ప్రేమ గురించి. ఒక బిడ్డకి ఇద్దరు తండ్రులు ఉండరు కదండి. ఒక బిడ్డకి ఒకటి తండ్రి. ఆ ఒక్క తండ్రి అయితే సృష్టికర్త అయినటువంటి దేవుడైనా అయి ఉండాలి, లేదు అపవాదైనా అయి ఉండాలి. మేము అటు ఉంటాము ఇటు ఉంటాము అంటే, ఉంటే వెచ్చగానైనా ఉండు, లేదంటే చల్లగానైనా ఉండు, లేదంటే ఉమ్మి వేస్తాడని ప్రకటన గ్రంథంలో దేవుడు చాలా స్పష్టంగా చెప్పారు. నువ్వు ఆత్మీయంగా ఉండాలనుకుంటున్నావు, నీలో ఉన్న ఈ 3 పాపాలను విడిచిపెట్టు. లేదా ఇవి నాకు కావాలి అనుకుంటున్నావా, దేవునే విడిచిపెట్టు, తప్పలేదు, వదిలేసే. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే, దేవుడు చాలా క్లియర్ గా చెప్పారు. ప్రజెంట్ ఇది ఎలా ఉందంటే, మనకి వెంటనే శిక్ష రావట్లేదు కాబట్టి, మనపై దేవుని యొక్క ఉగ్రత ఉండట్లేదు కాబట్టి మనకు ఒక అలసత్వం ఏర్పడిపోయింది. ఏంటి అలసత్వం అంటే, దేవుడు చూసినా ఏమనర్లే, ఒకవేళ ఏదైనా అనే పరిస్థితి వస్తే సమయం వచ్చినప్పటికి, ఆ చివరి దశ వచ్చినప్పటికి, దేవా నన్ను క్షమించు అన్న ఒక్క మాట పలికితే ఆయన కరుణామయుడు, జాలిగల దేవుడు, కనికర సంపన్నుడు కాబట్టి క్షమించేస్తారు అన్న భ్రమలోకి క్రైస్తవ సమాజంని దుష్టుడు నడిపిస్తూ ఉన్నాడు. అలా నడిపిస్తూ ఉన్నాడు కాబట్టి క్రైస్తవులను పిలువబడుతున్న వారు, సువార్త చెప్తున్న వారు, దైవజనులుగా ఉంటున్న వారు కూడా ఈ ఆశలు దేనిని కూడా వారి జీవితంలో నుంచి పోనివ్వట్లేదు. ఈ శరీరాశ, నేత్రాశ ప్రతి ఒక్కరిలోనూ ఉన్నా లేకపోయినా చివరిది ఉంది చూడండి, జీవపుడంబము. ఇదంటే మనుషులకి చాలా ప్రియము. ఒక్కరి దగ్గర తమ్మును తాము హెచ్చించుకోవాలంటే వీరికి చాలా ఇష్టం. ప్రతి చోట ఉండటానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. కానీ దేవుని ద్వారా మనం హెచ్చించబడాలే తప్ప మనుషుల ద్వారా హెచ్చించబడటం అనేది ఎంత మాత్రమో మనకు తగదు. ఇక క్రైస్తవ సమాజంలో ఉన్న బిడ్డల యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, దాని గురించి ఆసాపు గారి కంటే గొప్పగా ఎవరు చెప్పలేరేమో. ఆసాపు గారు రాసినటువంటి కీర్తన 50వ అధ్యాయము 21వ వచనం. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనిన ఇంటిని, అందుకు నేను కేవలం నీ వంటి వాడినని నీవు అనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. దేవుని మరచివారులారా దీన్ని యోచించుకొనుడి. లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును, తప్పించి వాడెవడును లేకపోయెను. ఇది మర్చిపోతున్నారు క్రైస్తవ సమాజం. మనకు నచ్చినట్టు మనం ప్రవర్తిస్తున్నాం. వ్యభిచారులుగా ఉంటున్నారు, దొంగలుగా ఉంటున్నారు, నాలుకలతో కపటములు చెప్పేవారుగా ఉంటున్నారు, సహోదరుల మీద కొండములాడేవారుగా ఉంటున్నారు, తల్లిదండ్రుల మీద అపనిందించేవారుగా ఉంటున్నారు. ఇవన్నీ ఎందుకు జరిగిస్తున్నారు అని అంటే, దేవుడు మౌనంగా ఉంటున్నారు కాబట్టి, ఆయన ఏం మాట్లాడట్లేదు కాబట్టి మనం అనుకుంటున్నాం
ఆయన కూడా మనలాంటి వ్యక్తే కాబట్టి మనం ఏం చేసినా పర్లేదు అనుకుంటుంది క్రైస్తవ సమాజం. కానీ ప్రతి ఒక్కరికి అలా అనుకున్న వారందరికీ దేవుడు స్పష్టంగా చెప్తుంది ఒకటే, మీరు దేన్నైతే మర్చిపోయి బ్రతుకుతున్నారో ఆ సంగతులన్నీ ఒకానొక దినాన మీ కళ్ళ ముందు నేను ఉంచుతాను, వరుసగా ఉంచుతాను. మీరు పాపం చేయడం మొదలు పెట్టిన దగ్గర నుంచి మీ మరణం వరకు జరిగిన ప్రతి దానిని మీ కళ్ళ ముందు వరుసగా పెడతాను. పెట్టడమే కాదు, దాన్ని బట్టి నేను మిమ్మల్ని గద్దిస్తాను. ఈరోజు దేవుని మర్చిపోయి బ్రతుకుతున్నావేమో, ఒకానొక దినాన గుర్తు పెట్టుకో, చీల్చి వేస్తాను అంటున్నారు ఆయన. రక్షించాల్సిన వ్యక్తి చీల్చి వేస్తానంటే ఇంక నిన్ను తప్పించేవాడు ఎవడూ లేడు. మన రక్షణకు ఆధారం ఆయన, మనకి సహాయకుడు ఆయన, మన పాదములకు దీపంగాను మన త్రోవకు వెలుగుగాను నడిపించిన వ్యక్తి, మన బాధలోను మన కష్టంలోనూ మనకు సహాయం చేసిన వ్యక్తి, మనకు బాధలో నెమ్మదిచ్చిన వ్యక్తి. ఆయన చెప్తున్నారు, ఒకవేళ ఇలాంటి పాపాలలో కనుక మీరు బ్రతికితే, దేవుడు నా వంటి వాడని అనుకుంటే, దేవుని మర్చిపోయి కనుక నువ్వు బ్రతుకుతూ ఉంటే ఒక్క దినము రాబోతూ ఉంది. ఆ దినము వచ్చినప్పుడు నిశ్చయంగా దేవుని శిక్షకు లోను కావాల్సిందే. గర్జించు సింహం వల్ల ఆయన వస్తారు, కొదమ సింహం వల్ల వస్తారు, యోధా గోత్రపు సింహం వల్ల ఆయన రాబోతూ ఉన్నారు. రౌద్రుడే రాబోతూ ఉన్నాడు. ఆ రోజు ఆయన ముందు నిలబడగలిగిన శక్తిమంతుడు ఎవడూ లేడు. ప్రతి ఒక్కరూ ఆయన పాదాల కింద నలగొట్టబడాల్సిందే. మద్యపు త్రొట్టులో వేసి త్రొక్కినట్లుగా ఆయన ప్రతి ఒక్కరిని త్రొక్కుతూ ఉంటే ఆ పారే రక్తము నది ప్రవాహము వల్ల ప్రవహిస్తూ గొర్రెము కళ్ళమంత మట్టుకి చేరుకుంటుందని ప్రకటన గ్రంథంలో మనం చదువుతాం. అంటే ఆ సమయం ఈ రోజు రావట్లేదు కదా అని చెప్పి ప్రతి ఒక్కరు ధీమాగా బ్రతికేస్తున్నారు. ధనవంతుని జ్ఞాపకం చేసుకోండి. ఆ వ్యక్తి తన ప్రాణంతో చెప్పుకుంటాడు, నా ప్రాణమా తిను చూపించు, హాయిగా నిద్రపో, ఆయన ఎంత చక్కగా చెప్పుకుంటాడు. కానీ ఆ క్షణమే దేవుడు ప్రాణం అడిగితే తను సమకూర్చుకున్నంత ఎవరు తినాలి, ఎవరు సుఖించాలి, ఎవరు నిద్రపోవాలి? అందుకే దొంగ వచ్చినట్లుగా దేవుని రాకడ ఉండబోతూ ఉంది. ఏ సమయం ఆయన వస్తాడో తెలియదు. చివరికి ఆ క్షణం కుమారుడికి కూడా తెలియదు. తండ్రి యొద్దనే ఆ సమయం దాచిపెట్టబడి ఉంది. తండ్రి ఏ సమయంలో కుమారుని పంపిస్తారో తెలియదు. క్రైస్తవ సమాజంలో ఉంటున్న ప్రతి ఒక్కరు మెలుగుగా ఉండాలి. అవ్వ చేసిన తప్పు మనం ఎవరమో చేయకుండా ఉంచానే ఈ రోజు దేవుడు మనల్ని గద్దిస్తున్నారు. అవ్వ మోసపోయినట్లుగా మనం మోసపోకూడదు. చెప్పుడు మాటలకి చెవి యొగ్గినట్లుగా మనం చెవి యొగ్గకూడదు. దుష్టుడు నిరంతరం ప్రేరేపిస్తాడు. ఈ ఒక్కరోజే కదా నువ్వు తప్పు చేసింది, రేపు సరి చేసుకోవచ్చులే, దేవుడు ఖచ్చితంగా క్షమిస్తారు. మరలా రేపు అదే స్టోరీ మళ్ళీ రొటీన్ అవుతుంది. ఎంతకాలం అయినా జరుగుతుంది అంటే మనం మరణించేంత వరకు ఇవి జరుగుతూనే ఉంటాయి. దీనిలో మార్పు ఉండదు. ఎందుకంటే మనకి శిక్ష వెంటనే రావట్లేదు కాబట్టి. ఇవన్నీ అపవాది యొక్క తంత్రం అన్న విషయము మన జ్ఞాపకం ఉంచుకోవాలి. వాడు ఎందుకు ఇవన్నీ జరిగిస్తున్నాడు, ఎందుకు ఈ రీతిగా మనల్ని ప్రేరేపిస్తున్నాడు అంటే వాడికి సమయం చాలా తక్కువగా ఉంది. ఎంత వీలైతే అంత ఎక్కువ మందిని తనతో పాటు అనుపంపులు పంచుకునేటట్టు చేయాలి. వాడి పని ప్రతి ఒక్కరిని మోసపుచ్చటమే, అది తప్ప వాడికి ఇంకొక పని లేదు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడింది, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. వీడు చేసే పని ఒక్కటే, సర్వలోకాన్ని మోసపుచ్చటమే వీడి పని. మొట్టమొదటిగా అవ్వని ఎలా మోసపుచ్చాడో ఈరోజు మనల్ని కూడా అలా మోసం చేయటానికే మన యొద్దకి ఈ పాపాలను తీసుకుని వస్తాడు. మనకు తెలీదు ఇది దుష్టుని ప్రేరేపణ అని. మనకు తెలియకుండానే ఆ శరీరాశికి, నేత్రాశికి, జీవపడంబానికి లోనైపోతూ ఉంటాం. మనకు తెలియకుండానే అపవాది యొక్క తంత్రంలో పడిపోతూ ఉంటాం.
మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఆశ నెరవేర్చవలసిన వారిగా మనం ఉండగా, దుష్టుని యొక్క దురాశలు మన ద్వారా నెరవేర్చబడేటట్టు వాటికి సహకారాన్ని అందిస్తున్నాం. మన జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకే దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నారు, కుమారి ఆలకించు, ఆలోచించి చెవి యొగ్గు. ఎందుకు ఈ మాట అంటున్నారు? ఆల్రెడీ అవ్వ అక్కడ తప్పు చేసింది, తను చెవి యొగ్గేసింది, ఆలోచించలేదు. అందుకే ఈ రోజు వధువు సంఘంలో భాగంగా ఉంటున్న మనందరినీ దేవుడు పిలుస్తున్నారు, కుమారి ఆలకించు, ఆలోచించి చెవి యొగ్గు. ఎవరేం చెప్పినా విను, వినొద్దని చెప్పట్లే. విన్న దానిని బట్టి ఆలోచించి అప్పుడు చెవి యొగ్గు. వాళ్ళు మాట్లాడేది సరైనదేనా? మనం వింటున్న స్వరం సరైనదేనా? ఇది దేవుని స్వరమేనా లేదా దుష్టుని స్వరమా? ఇది వరకు మనం ఆలకించిన మాట లేదా ఎన్నడూ మనం వినని మాట అనేది తేరి చూసుకోవాల్సిన బాధ్యత దేవుడు మనకే అప్పగించారు. అవ్వలా మనం మోసపోవటానికి వీల్లేదు. అవ్వ పడిపోయిన మరణ గోతులోనికి మనం పోవటానికి ఎంత మాత్రమూ వీల్లేదు. దేవుడు మనల్ని ప్రత్యేకించారండి, ప్రత్యేకించి ఉన్నతమైన జీవితాన్ని మనకు అందించారు. ఒకవేళ దేవుడు ఇన్ని మనకి చెప్తున్నా, ఇన్ని రీతులుగా మనల్ని బలపరుస్తున్నా, ఆలోచించి మనం చెప్తున్నా, దేవుడు మర్చిపోయే వారిలారా యోచించుకోనడని మనల్ని హెచ్చరిస్తున్నా, ఇంకా మన స్థితి ఇలానే ఉంటే ప్రసంగిలో జ్ఞాని అయిన సొలొమోను ఒక మాట రాయించారు. 11వ అధ్యాయము 9వ వచనం. ఇది మనలో ఉన్న ప్రతి ఒక్కరి స్థితి ఇలానే ఉంది. ఏంటనంటే, యవనుడా నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నింటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. జ్ఞాపకం ఉంచుకోవాలి. సరే, ఈ రోజు నీ యవ్వన కాలంలో నీ సంతోషాలను బట్టి, నీ ఇష్టాలను బట్టి, నీ శరీరాశ, నేత్రాశ, జీవపుడమము నువ్వు నెరవేర్చుకోవాలనుకుంటున్నావా? నీ హృదయాన్ని సంతోష పెట్టాలనుకుంటున్నావా? సంతుష్టిగా నువ్వు ఉండాలనుకుంటున్నావా? నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున నువ్వు ప్రవర్తించాలనుకుంటున్నావా? ప్రవర్తించు. నీకు నచ్చినట్టుగా నువ్వు ఉండు. అయితే వీటన్నింటిని బట్టి ఏంటి, నువ్వు చేసే ప్రతి పనిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తాడన్న విషయాన్ని మాత్రం జ్ఞాపకం ఉంచుకో. అది నువ్వు జ్ఞాపకం ఉంచుకోకపోతే నువ్వు దేవుని మరిచిన దానివి, మరిచిన వాడివే అవుతావు. అలా గనుక మరిచిపోతే చీల్చి వేస్తానంటున్నాడు ఆయన. ఇక మిషన్ లేదు, ఇక క్షమాపణ అనేదే లేదు. వాక్యం తెలియక నువ్వు పాపం చేస్తే నీకు క్షమాపణ ఉంటుందేమో, కానీ వాక్యం ద్వారా నువ్వు నడిపించబడుతున్నావు. అనుదినము వాక్యము నిన్ను దర్శిస్తుంది, నువ్వు నడవాల్సిన త్రోవను నీకు చూపిస్తుంది. నీ పాదాలకి దీపంగా మారిపోయింది శ్రేష్టమైన వాక్యం, నీ త్రోవకు వెలుగుగా మారిపోయింది వాక్యం. ఇంతటి శ్రేష్టమైన వాక్యము ఈ రోజు నీ యొద్దకు వస్తూ ఉన్నప్పుడు అది నీ హృదయంలో ముద్రించుకోవాల్సిన దానిగా, ముద్రించుకోవాల్సిన వాడిగా నువ్వు ఉంటూ ఉన్నప్పుడు, మరలా నీ జీవితంలో నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే, ఈ శరీరాశ, నేత్రాశ, జీవపుడమం వైపు నువ్వు పరుగులు పెడుతూ ఉంటే, ఒకానొక దినము తప్పక తీర్పులో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటారన్న విషయాన్ని మాత్రం మర్చిపోకు. ఆ రోజు నిన్ను తప్పించేవాడు ఎవడూ లేడు. అందుకే క్రైస్తవ సమాజంలో ఉంటున్న వారందరూ ప్రతి క్షణము ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. మనల్ని తప్పించేవాడు ఆయనే, విడిపించేవాడు ఆయనే, మనల్ని రక్షించేవాడు ఆయనే, సంరక్షించేవాడు ఆయనే. ఆయనే శిక్షిస్తే ఇక మనల్ని తప్పించేవారు ఎవరుంటారన్న ఆలోచన మనకి ఎందుకు రావట్లేదు? అయితే భూమి మీద ఎంతకాలం బ్రతుకుతాం? దేవుడు చెప్పిన ఆయుష్కాలాన్ని బట్టి 70 ఏళ్ళు, అధిక బలం ఉంటే 80 ఏళ్ళు. ఇంకా యాకోబు పత్రికలో అయితే మనిషి జీవితం ఆవిరి వంటిది అంటున్నారు, అంతలో కనబడి అంతలో మాయమైపోతుంది. అసలు మనం ఎప్పుడు బ్రతుకుతామో, ఎప్పుడు చనిపోతామో తెలియని ఈ కొద్దిపాటి జీవితంలో బ్రతికున్నప్పుడు
ఈ సంతోషాలన్నీ అనుభవించాలనుకునే బిడ్డలు చాలా మంది ఉన్నారు. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు అనుకుని బ్రతికినంత కాలము ఈ 3 పాపాలు వారి యొక్క జీవితంలో నెరవేర్చుకోవాలని చెప్పి తమ యొక్క దేహాలను పాడు చేసుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు. ఒకవేళ ఆ క్షణమే వారికి మరణం వస్తే, లేదు అనుకున్న దేవుడు నిజంగా ఉంటే, లేదు అనుకున్న నరకము ఉండుంటే తప్పించేవాడెవడు? విడిపించేవారెవడు? సరే, ఉంది అని నమ్ముదాం. ఉంది అని నమ్మి ఈ పాపాలన్నింటికి దూరంగా బ్రతికితే ఒకానొక దినాన మనకు మరణం వచ్చినప్పుడు ఆనాడు లాజరుని తీసుకుపోవటానికి అనేక కోట్ల దేవదూతల సమూహాలు వచ్చినట్టే ఈరోజు మనల్ని కొనుక్కోవడానికి వస్తారు కదా. లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకుని శాంతి తీరినట్టే ఈరోజు మనము దేవుని యొక్క సన్నిధిలో అబ్రహాము రొమ్మున ఆనుకుని హాయిగా శాంతి తీరొచ్చు కదా. ప్రతి ఒక్కరూ కూడా పాజిటివ్ గా ఆలోచించడానికి ప్రయత్నించాలి. కానీ ఈ రోజు ప్రతి వ్యక్తి ఆలోచన ఎలా ఉంటుందంటే తమ యొక్క దృష్టి యొక్క ఇష్టము చొప్పున బ్రతకాలనుకుంటారు. ఇక్కడ అవ్వ కూడా అదే చేసింది. ఆ కంటికి అందంగా కనిపించిందంట. ఈరోజు ప్రతి పురుషుడు గాని స్త్రీ గాని వారి కంటికి అందంగా కనిపించిన ప్రతి వ్యక్తితోనూ ఆ క్షణమే వారి యొక్క ఆలోచనలోను తలంపులలోను పాపాలు చేస్తున్నారు. మోహపు చూపుతో చూసిన ఆ క్షణమే వ్యభిచారం జరుగుతుంది అక్కడ. మరి వీటన్నిటికీ శిక్ష నుంచి తప్పించుకోవడం అంటే చిన్న విషయం ఏం కాదు. అంటే ఇలా ఉదయం లేచిన దగ్గర నుంచి ఎంతమందితో వ్యభిచారం చేస్తూ ఉన్నారు కేవలం కంటికి నచ్చిన దానిని బట్టి. ఘోరమైన జీవితాలలో బ్రతుకుతున్న వారు అనేక మంది ఉన్నారు. అయితే మరి అవ్వ చేసిన పాపాలను బట్టి మనకెందుకు ఈ శిక్షలు, మనకెందుకు ఈ పాపాలు, మనకెందుకు దేవుడు అనుమతించారు? అంటే తనతోనే పోవచ్చు కదా. మనకు అవసరమా అంటే ఖచ్చితంగా అవసరమైన వాక్యం చెప్తుంది. రోమియోకి రాసిన పత్రికలో దీని కొరకు దేవుడు చాలా స్పష్టంగా రాయించారు. 12వ వచనం చదువుతూ ఉన్నాను. ఇట్లుండగా ఒక్క మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించినో అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఒక మనిషి ద్వారా పాపము ద్వారా మరణము ఈ లోకానికి ప్రవేశించింది. అది అవ్వ ద్వారా ప్రవేశించిన ఈ పాపము ఏం చేసిందంటే మనుషులందరూ కూడా పాపం చేసేటట్టు ఆ మరణం అనేది ప్రతి ఒక్కరికి సంప్రాప్తించింది. అది తనతో ఆగిపోలేదు. తనను చూసి ప్రతి ఒక్కరు బుద్ధి తెచ్చుకున్నారా అంటే వారు కూడా ఇదే పని చేశారు. మనుషులందరూ పాపం చేస్తూనే ఉన్నారు. ఈ పాపం వలన వచ్చిన జీతము మరణము కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మరణానికి అప్పగించబడవలసిందే. ప్రతి ఒక్కరూ ఈ మరణాన్ని స్వీకరించాల్సిందే. ఒక వ్యక్తి ద్వారా తప్పు జరిగితే ఆ వ్యక్తి యొక్క జీవిత అనుభవాలను బట్టి మనల్ని మనం సరి చేసుకోవాలి. ఇక్కడ సరి చేసుకోకుండా ఉండటమే కాకుండా వాళ్ళు చేసిన తప్పుల కంటే అధికమైన తప్పులు మనుషులందరూ చేశారు కాబట్టి ఆ పాపమును బట్టి మరణము అందరికీ సంప్రాప్తమైంది. ఆ మరణం నుంచి విడిపించడానికే మన జయవీరుడు అనేటువంటి క్రీస్తు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఆ మరణాన్ని జయించాడు ఆయన. జయించి మరణమా నీ ముళ్ళెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడని ప్రశ్నించగలిగాడు. మనందరినీ విడిపించడానికి ఈ భూమి మీదకి రావడానికి ఇంచుమించు 5,000 సంవత్సరాలు పట్టింది ఆయనకి. ఆ మొదటి ఆదాము అవ్వ ద్వారా జరగని పని కడపటి ఆదామైనటువంటి క్రీస్తు ద్వారా దేవుడు జరిగించారు. ఎంత నిరీక్షించాల్సి వచ్చింది, ఎంత ఎదురు చూడాల్సి వచ్చింది. ఎలాంటి స్థితిలోనికి మనం పోతున్నాం, దేవునికి ఎలాంటి ప్రాధాన్యత మనం ఇస్తున్నాం. ఈ పాపము అనేది చాలా భయంకరమైనది. ఈ పాపం వలన వచ్చిన జీతము మరణము అన్న విషయాన్ని మనం తప్పకుండా జ్ఞాపకం ఉంచుకోవాలి. అది చాలా ఘోరాతిఘోరమైన స్థితికి మనల్ని తీసుకువెళ్తుంది. అది ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే 2వ మరణం అయినటువంటి అగ్నికి మనల్ని అప్పగిస్తుంది.
మనకి తెలియకుండానే చిన్న చిన్న తప్పులే కదా, చిన్న చిన్న పాపాలే కదా అనుకుంటాం. కానీ ఆ చిన్న తప్పులు పెద్ద తప్పులు అనే దేవుని దగ్గర వ్యత్యాసం ఏమీ ఉండదు. అవ్వ చేసిన పని ఏంటి? వద్దు అని చెప్పిన పండు తినింది, అంటే ఆజ్ఞ అతిక్రమించింది. దేవుని దృష్టిలో పండు తినటం పాపం కాదు, చెప్పిన మాట వినకపోవటం పాపం. మరి ఈ మాటకి కూడా మనం లేఖనాధారం కావాలి కాబట్టి 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం, పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ అతిక్రమించటమే పాపం. ప్రతి ఒక్కరూ తెలియని వాళ్ళు చాలా మంది ప్రశ్నిస్తారు, అరే పండు తింటే చచ్చిపోవడం ఏంటమ్మా, పండు తింటే పాపం రావడం ఏంటమ్మా, దేవుడు మరీ ఇంత అన్యాసుడా, ఆ మాత్రం దానికి చెట్టు ఎందుకు ఇవ్వాలి, ఆ మాత్రం దానికి తినొద్దని ఎందుకు చెప్పాలి. ఒక పరీక్ష మనకి ఎదురైనప్పుడే ఆ పరీక్షలో మనం నిలబడగలుగుతామా లేదా అనేది అర్థమవుతుంది. అసలు పరీక్ష లేనప్పుడు మన జ్ఞానం మనకి ఎలా తెలుస్తుంది, మన సామర్థ్యం మనం ఎలా తెలుసుకోగలుగుతాం, అసలు మనమేంటనేది మనకు ఎలా అర్థమవుతుంది? యవన కాలంలో వచ్చిన తర్వాత ఒక ఉద్యోగాన్ని సంపాదించడం కోసం మనకి 4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే స్కూల్లో జాయిన్ చేస్తే, ఒక్క ఉద్యోగం కోసం 4వ సంవత్సరం నుంచి 22 సంవత్సరాలు వచ్చేంత వరకు చదువుతూనే ఉంటున్నామే. ప్రతి సంవత్సరం పరీక్షలు ఎదుర్కొంటూనే ఉంటున్నామే. ఒక్క ఉద్యోగం సంపాదించడానికి ఎన్ని కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాయాల్సి వస్తుంది? కేవలం ఈ లోకంలో వాళ్ళు ఇచ్చే 40,000 50,000 జీతం సంపాదించడం కోసం మనం పుట్టిన 4వ సంవత్సరం దగ్గర నుంచి 23 సంవత్సరాల వరకు చదువుతూనే ఉంటున్నాం, పరీక్షలు రాస్తూనే ఉంటున్నాం, పరీక్షలు ఎదుర్కొంటూనే ఉంటున్నాం ఈ లోకంలో బ్రతకటానికి. అంతలో కనబడి అంతలో మాయమైపోయే జీవితం. మరి నీకు నిత్య జీవము కావాలి అంటే, నిత్య జీవానికి వారసులుగా మారాలి అంటే, దేవుడు ఇవ్వాలి అనుకుంటున్న జీవితాన్ని నువ్వు పొందుకోవాలి అని అంటే నీకు పరీక్ష అవసరం లేదా? దేవుడిచ్చే ఆజ్ఞని నువ్వు నిలబెట్టుకోవాలి అని అంటే అక్కడ చెట్టు వేయాల్సిన అవసరం ఉండక్కర్లేదా? ఖచ్చితంగా ఉండి తీరాలి. దేవునిపై నీకున్న ప్రేమ తెలియాలి అంటే, దేవునిపై నీకున్న విశ్వాసము తెలియాలి అంటే, దేవునిపై నీకున్న నిరీక్షణ తెలియాలంటే నీ జీవితానికి ఒక పరీక్ష ఉండాలి. ఆ పరీక్ష ఉన్నప్పుడే నీ సామర్థ్యం ఏంటో నీకు అర్థమవుతుంది. దేవుని కొరకు నువ్వు పడే ప్రయాస నీకు తెలుస్తుంది. దేవుని మాటకి నువ్వు ఎంతగా విలువిస్తున్నావో నువ్వు తెలుసుకోగలుగుతావు. ఇక్కడ ఆదాముని అవ్వని కూడా దేవుడు ఇలానే పరీక్షించాలనుకుంటున్నాడు. కానీ ఆ పరీక్షలో వారు నిలవలేకపోయారు, గెలవలేకపోయారు. కానీ ఈ రోజు వధువు సంఘంలో భాగంగా ఉంటున్న మన పరిస్థితి అలా కాదేమో. నిశ్చయంగా దేవుడిచ్చిన ఆజ్ఞను మనం నెరవేరుస్తూ, ఆయన ఆజ్ఞానుసారంగా జీవిస్తూ, ఆ పాపం అనేది మనలో లేకుండా ఆ నిత్య జీవానికి వారసులుగా మారాలని తన జనపిక కుమారుణ్ణి మన కొరకు బలిగా ఇచ్చేస్తారు ఆయన. ఇక మనం చేయాల్సింది ఒక్కటే, మనుషులందరినీ ప్రేమించటం, సత్యమైతే మనుషులందరితోనూ సమాధాన పడటం, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు అన్న ఆజ్ఞని నెరవేర్చటం. ఇది కానీ నెరవేర్చలేదు అనుకోండి, మన యొక్క ఆజ్ఞ అతిక్రమణ పాపానికే తీసుకువెళ్తుంది. అక్కడ చెట్టు వేసి వారిని పరీక్షించారు, ఇక్కడ నీ చుట్టూ అనేక మంది బిడ్డలు సమకూర్చి నిన్ను పరీక్షిస్తూ ఉన్నారు. నీ చుట్టూ ఉన్న వారిలో ఏ ఒక్కరిని నువ్వు ద్వేషించినా, ఏ ఒక్కరిని నువ్వు ప్రేమించలేకపోయినా నువ్వు ఆజ్ఞను అతిక్రమించినట్టే. నీలో శరీరాశ ఉండక్కర్లే, నేత్రాశ ఉండక్కర్లే, జీవపడమము ఉండక్కర్లే. ఈ 3 పాపాలు నీలో లేకపోయినా, నీ తోటి సహోదరుని నువ్వు ప్రేమించలేకపోతే నువ్వు ఆజ్ఞ అతిక్రమించినట్టే. నీ కుటుంబంలో నీ భర్తను ప్రేమించలేకపోయినా, నీ అత్తమామలను ప్రేమించలేకపోయినా, నీ తల్లిదండ్రులను నువ్వు ప్రేమించలేకపోయినా, నీ తోబుట్టిన వాళ్ళని నువ్వు ప్రేమించలేకపోయినా, నీ భార్యని నువ్వు ప్రేమించలేకపోయినా, నీ ఉద్యోగంలో పనిచేస్తున్న వారిని నువ్వు ప్రేమించలేకపోయినా, నీ పనివాడిని నువ్వు ప్రేమించలేకపోయినా, నీ యజమానిని నువ్వు ప్రేమించలేకపోయినా నువ్వు ఆజ్ఞ అతిక్రమించినట్టే. దాని వలన నువ్వు సంపాదించుకునే జీతము మరణమే. ఇది ఆజ్ఞ అతిక్రమించటం.
అక్కడ దేవుడు వారికి ఎట్టిన పరీక్షలో చెట్టు సాక్షాత్కారంగా కనబడుతుంది. కానీ ఇప్పుడు దేవుడు పెట్టే పరీక్ష మన కళ్ళ ముందు కనిపించట్లేదు. ఇదంతా ఆత్మ కార్యాలే. మనోనేత్రాలతో చూడగలిగితేనే ఇది మనకు తెలుస్తుంది. ఆత్మీయ నేత్రాలు తెరవచేయబడాలి. దాని ద్వారానే సత్యాన్ని మనం తెలుసుకోగలుగుతాం. ఆ మర్మాలని మనం తెలుసుకుని దానికి తగినట్టుగా బ్రతకగలుగుతాం. ప్రతి ఒక్కరు దీని కొరకే ప్రయాసపడాలండి. దీని కొరకే ఆశపడాలి. ఒకవేళ అవ్వలాగా కనుక మనం ఆజ్ఞ అతిక్రమిస్తే, అవ్వ ఎలా అయితే మరణాన్ని సంపాదించుకుందో ఈ రోజు మనము అలాగే మరణాన్ని సంపాదించుకుంటాం. అపవాది ఎలా అయితే అవ్వని ప్రేరేపించి తన యొక్క చెప్పుడు మాటలకు లొంగిపోయేటట్టు తన వైపు ఆకర్షించుకుందో, ఈ రోజు మిమ్మల్ని కూడా అలాగే ఆకర్షించుకుంటాడు. మీ కుటుంబంలో ఉన్న వ్యక్తులను నువ్వు ప్రేమించలేకపోతే తను ఎప్పటికీ మారదు. తన జీవితం అంతే, తన బ్రతుకు అంతే. తనతో నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు, సమాధాన పడాల్సిన అవసరం లేదు. తన బ్రతుకు తనని బ్రతికిని, నీ బ్రతుకు నువ్వు బ్రతికిని అని చెప్పి నిన్ను ప్రేరేపిస్తూ ఆ పాపం వైపు నిన్ను నడిపిస్తాడు. అంటే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించేటట్టు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. మనకు తెలీదు, తెలియకుండానే ఆ పాపంలోనికి వెళ్ళిపోతాం. అందుకే జ్ఞాని అయిన సొలొమోను చాలా జ్ఞానయుక్తంగా రాశాడు. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, కానీ తుదుకు అది మరణానికి దారి తీసేదిగా ఉంది. ఏ దారిలో మీరు ప్రయాణిస్తున్నారు? అవ్వలాగా మీరు కూడా దుష్టుని యొక్క మాటకి చెవి యొగ్గుతున్నారా? మీ కుటుంబంలో ఉన్న వారిని ప్రేమించలేకపోతున్నారా? మీ కుటుంబంలో ఉన్న వారితో సమాధాన పడలేకపోతున్నారా? మీ చుట్టూ ఉన్న వారిపై దేవుడు చెప్పినట్టుగా ఆజ్ఞని మీరు నెరవేర్చలేకపోతున్నారా? వాక్యం అనే అర్థము ఈ రోజు మీ యొద్దకు వచ్చి నిలబడింది. దానిలో మిమ్మల్ని మీరు సరి చూసుకోగలిగి ఉన్న లోపాలు, మనలో ఉన్న తప్పులు వాక్యమే చూపిస్తుంది. ఒక్కసారి మనకు మనమే వాక్యాన్ని ధ్యానిస్తూ మనం ఎవరిని ద్వేషిస్తున్నాం, ఎవరిని ప్రేమిస్తున్నాం, ఎవరితో సమాధాన పడుతున్నాం అని ఆలోచిస్తే, దేవుడిని అడిగితే ప్రతి దానికి దేవుడు సమాధానం ఇస్తారు. అంటే ఎన్నిసార్లు మనం ఆజ్ఞ అతిక్రమించి ఉంటామో చూడండి. పాపము అంటే శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము మాత్రమే కాదు. వీటన్నింటికంటే భయంకరమైనది దేవుని ఆజ్ఞని అతిక్రమించటం. ఇది అతి ఘోరమైన పాపం. ఈ ఆజ్ఞను అతిక్రమించడం అనేది దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదు. తన పిల్లలు తన మాట వినాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి రోజు గర్వంగా చెప్పుకుంటున్నాం, నేను క్రైస్తవుని, క్రైస్తవురాలిని, నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నారు. చెప్పుకున్న అర్హత మీకుందా? తండ్రికి తగినట్టుగా మీ ప్రవర్తన ఉంటుందా? ఆయన చెప్పిన అజ్ఞానుసారంగా మీరు నడుస్తున్నారా? ఆయనలో ఉన్న గుణ లక్షణాలు ఈ రోజు మీలో కనిపిస్తున్నాయా? ఆయన మనుషులందరినీ ప్రేమించినట్టే మీరు అందరినీ ప్రేమించగలుగుతున్నారా? ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టారే, ఈరోజు మనుషులందరి కొరకు మీరు కన్నీరన్నా కార్చగలుగుతున్నారా? మీ తోటి సహోదరుడు ఇబ్బందుల్లో ఉంటే వారి కొరకు మోకరించి కన్నీటి ప్రార్థన చేసి దేవుని సహాయాన్ని అందిస్తున్నారా? ప్రశ్న మీ యొద్దే ఉంది, సమాధానము మీ యొద్దే ఉంది. దేవుడు ఈరోజు మీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆజ్ఞని అతిక్రమించే వారిగా ఉంటారా? ఆజ్ఞానుసారంగా జీవించే బిడ్డలుగా మారుతారా? ఆజ్ఞని మీకే వదిలేశారా? లేదు, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మేము సంతోషంగా బ్రతకాలనుకుంటున్నాం, మా దృష్టి యొక్క ఇష్టము చొప్పున మా యొక్క హృదయాన్ని సంతృష్టిగా ఉంచాలనుకుంటున్నాం, సంతోషంగా మేము ఉండాలనుకుంటున్నాం అని అనుకుంటే మీ ఇష్టం, మీకు నచ్చినట్టే ఉండాలి. అయితే ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోండి, ఒకానొక దినము ఆయన తీర్పులో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారన్న విషయాన్ని మాత్రం మర్చిపోకండి. దేవుని మరచివారులారా యోచించుకొనుడి, నేను మిమ్మల్ని చీల్చివేస్తాను, తప్పించేవాడు ఎవడునూ లేడు అని చెప్తున్న మాటని కూడా మీ యొక్క హృదయంలో ముద్రించుకుని అప్పుడు మీకు నచ్చినట్టుగా మీరు ప్రవర్తించండి. ఈ విజ్ఞత దేవుడు మీకే విడిచిపెట్టేది. ఆ మంచి చెడు సరి చూసుకోవాల్సిన బాధ్యత మీదే. దానికి తగినట్టుగా మీ ప్రవర్తన మార్చుకోవాల్సిందిగా
దేవుడు మీకే ఆ బాధ్యతను అప్పగించారు కాబట్టి ఇప్పటి వరకు మన స్థితి ఎలా ఉంది, ఇకపై మన స్థితి ఎలా ఉండబోతుంది అనేది నిర్ణయించుకోవాల్సింది మనమే. ఎందుకంటే వాక్యం మన యొద్దనే, మన నోటనే, మనలోనే ఉంది. ఆయన మనలో గొప్ప కార్యం జరిగించాలన్నా, మనల్ని తప్పించాలి అన్నా మొదటిగా ఆయన ఆజ్ఞకి మనం లోబడాలి. ఆయన ఆజ్ఞానుసారంగా నడవటానికి మనం ప్రయత్నించాలి. ఎందుకు దేవుడు ఈ మాట స్పష్టంగా చెప్తున్నారు అనంటే, వాక్యము తెలిసిన తరువాత ఇప్పుడు మనందరికీ వాక్యం తెలియచేయబడింది. ఆజ్ఞను అతిక్రమిస్తే పాపము మన జీవితంలోకి వస్తుందని, ఆ పాపాన్ని అతిక్రమించడం వల్ల మరణాన్ని మనం తెచ్చుకుంటామని, ఈ విషయాలన్నీ మనకు తెలిసిన తరువాత కూడా, దేవుడు తీర్పులోనికి తెస్తారన్న విషయము తెలిసిన తర్వాత కూడా, ఆయన చీల్చివేస్తాడన్న విషయము తెలిసిన తర్వాత కూడా బుద్ధిపూర్వకంగా గనుక పాపము చేస్తే మన స్థితి ఎలా ఉండబోతుందో హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు. పాపములకు ఇక బలి ఉండదంట. మనం ఆలోచించుకొని దాన్ని బట్టి మనం బ్రతకాలి. ఇప్పుడు మనందరికీ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం ఉంది. ఈ అనుభవ జ్ఞానం మనకు ఉంది కాబట్టి మన బుద్ధి పూర్వకంగానే పాపం చేస్తున్నాం. మనలో శరీరాశ ఉన్నా, నేత్రాశ ఉన్నా, జీవ కుటుంబం ఉన్నా, ఇక అన్నిటికంటే పెద్ద పాపము మన తోటి వారిని ప్రేమించలేకపోయినా, ఇవన్నీ బుద్ధి పూర్వకంగానే చేస్తున్నాం. ఇలా మనం చేస్తే మన పాపములకు ఇక బలి ఉండదని దేవుడు స్పష్టంగా చెప్పారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అని అంటే, న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇక ఉండును. ఇక అగ్ని మనకి శరణం, ఇంక అది తప్ప వేరే ఆధారం లేదు మనకి. ఇక మన విరోధుల కొరకు ఏర్పరిచిన ఆ అగ్నికి దేవుడు ఖచ్చితంగా మనల్ని అప్పగిస్తానంటున్నారు. ఇప్పుడు క్రైస్తవులుగా పిలువబడుతున్న మనందరము కూడా నిర్ణయం తీసుకోవాల్సింది బాధ్యత దేవుడు మనకి అప్పగించారు. బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నట్లయితే ఈ క్షణమే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడాలి. చేసిన ప్రతి తప్పును బట్టి దేవుని సన్నిధిలో క్షమాపణ వేడుకోవాలి. దాని నుంచి విడిపించమని తండ్రి సన్నిధిలో ప్రాధేయపడాలి. ఈ పని అవ్వ చేయలేకపోయింది. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడలేకపోయింది. తను చేసిన తప్పులను బట్టి దేవుని సన్నిధిలో ప్రాధేయపడలేకపోయింది. కానీ ఈ రోజు మనకి చక్కని అవకాశం దేవుడు ఇచ్చారు. అవ్వ ఎలా అయితే అపవాది మాటలకి చెవి యొగ్గిందో, ఈ రోజు మనం దుష్టుని మాటలకి చెవి యొగ్గి అనేక పాపాలు చేస్తున్నాం. కానీ ఈ రోజు దేవుడు స్పష్టంగా చెప్తున్నారు, బుద్ధి తెచ్చుకోమని. మనము బుద్ధి తెచ్చుకుని ఆ పాపాల నుంచి తప్పించగలిగే ఆ వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన మనకి సహాయము చేసే సహాయకుడుగా ఉంటున్నాడు. ఆ సహాయకుడి యొద్దకు వెళ్ళి, అయ్యా అవ్వ చేసినట్లుగా నేను అనేక పాపాలు చేశాను, బుద్ధిపూర్వకంగానే చేశాను, దయచేసి నన్ను మన్నించండి అని చెప్పి పశ్చాత్తాప హృదయంతో కనుక దేవుని సన్నిధిలోకి తిరిగితే మనకి చెయ్యాలి అనుకున్న కీడును కూడా చేయకుండా ఆయన తప్పించే దేవుడుగా ఉంటున్నాడు. మనందరికీ నినివే పట్టణం గురించి తెలుసు. నినివే పట్టణం యొక్క స్థితి దేవుని దృష్టికి చాలా ఘోరంగా ఉంది. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యము విని దేవుని వైపుకు తిరిగి దేవుని యందు విశ్వాసం ఉంచారో, ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడే పశ్చాత్తాపుడై చెయ్యాలి అనుకునే కీడును చేయక మానేరట. ఇలాంటి పశ్చాత్తాప హృదయం దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. అలాంటి హృదయాన్ని, విరిగి నలిగిన హృదయాన్ని ఆయనకు బలిగా అర్పించాలని కోరుకుంటున్నారు. కాబట్టి దయచేసి మీ అందరికీ మనవి చేసేది ఏంటంటే, బుద్ధిపూర్వకంగా ఎవరు ఎలాంటి పాపము చేయకండి. మన విరోధి అయినటువంటి అపవాది కొరకు సిద్ధపరిచిన అగ్నికి మీరు అప్పగించబడటానికి కాదు మీరు ఏర్పరచుకోండి.
మీరు దేవుని కొరకు ఏర్పాటు చేయబడ్డారు, దేవుని పని కొరకు ఏర్పాటు చేయబడ్డారు, దేవుని సువార్త ప్రకటించడం కొరకు ఏర్పాటు చేయబడ్డారు. అన్నిటికంటే ప్రాముఖ్యము ఆయన ఇవ్వబోతున్న ఆ నిత్య జీవానికి, ఆ నిత్య జీవ కిరీటానికి వారసులుగా మారటానికి మీరు దేవుని చేత అభిషేకించబడ్డ బిడ్డలుగా మార్చబడ్డారు. అబ్రహాము ఆస్తి అంతటికి మీరు వారసులుగా పిలువబడ్డారు. ఇది దేవుడు మీకు ఇవ్వాలనుకుంటున్నారు. అందుకే అవ్వవాలే ఎంత మాత్రమో అపవాది యొక్క చెప్పుడు మాటలకు మనం చెవి ఇవ్వకుండా మన జీవితాలని సరి చూసుకోవాల్సిన వారిగా ఉంటున్నాం. ఇక్కడి నుంచి అవ్వ జీవితంలో జరిగిన తప్పులు ఏవి కూడా మన జీవితంలో జరగకుండా, ఆజ్ఞ అతిక్రమించకుండా, ఆ జ్ఞానుసారంగా నడుస్తూ ఆ తండ్రికి తగ్గ బిడ్డలుగా అన్యుల ఎదుట మనలను బట్టి దేవుని యొక్క నామము నిత్యము గణపరచబడులాగన, స్తుతింపబడులాగన మనము జీవిందుము గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడ, ప్రేమ గల మా తండ్రి, నీ ఘనమైన దివ్య నామమునికే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. నీవిచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి. అవ జీవితం గురించి అనేక సత్యాలు మీరు మాకు తెలియపరిచారు దేవా. అపవాది యొక్క మాటలకు చెవి యొగ్గిన అవ్వ తన జీవితంలో ఏదైతే కోల్పోయిందో అయ్యా, పాపాలను బట్టి మరణాన్ని ఎలా అయితే సంపాదించుకుందో దేవా, ఈనాడు బుద్ధిపూర్వకంగా మేము చేస్తున్న తప్పులను బట్టి, పాపాలను బట్టి మరణము మాపై ఏలుబడి చేస్తోంది. మనుషులందరూ చేసిన తప్పులను బట్టి మరణము అందరికీ సంప్రాప్తం అవుతూ ఉంది దేవా. దాని నుంచి విడిపించడానికి రక్షకుడు అనేటువంటి క్రీస్తును మీరు మా కొరకు పంపించినప్పుడు ఆ రక్షకుడు అనేటువంటి వాక్యాన్ని మేము ఆశ్రయించి దాని ద్వారా మా యొక్క స్థితిగతులను మార్చుకుంటూ అయ్యా నీ కొరకు బలమైన ఆయుధములుగా వాడబడటానికి మీరే మాకు సహాయం చేస్తున్నందుకు వందనాలు. నీ వాక్యమందు అయ్యా అనేక మర్మములు చూడటానికి మా ఆత్మీయ నేత్రాలు తెరవజేసినందుకు వందనాలు తండ్రి. ఎన్నో గొప్ప సత్యాలు మాకు బయలుపరిచినందుకు నీకే వందనాలు తెలియజేస్తున్నాను దేవా. ఇక ఎన్నడూ మేము ఆజ్ఞ అతిక్రమించకుండా నీ ఆజ్ఞానుసారంగా నడవగలిగే కృపను ఎల్లప్పుడూ మాకు దయచేస్తారని నిశ్చయంగా నమ్ముతున్నాం తండ్రి. ఈనాడు చెప్పబడిన వాక్యం మా అందరి హృదయంలో ముద్రించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా మేము మారేటట్లు మీరే కృప తెప్పిస్తారని చెప్పి నమ్ముతూ మా ప్రియ రక్షకుడు అనేటువంటి క్రీస్తు పరిశుద్ధ నామమున ఈ విజ్ఞాపన అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.